లేదు కాబట్టి తులంబంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బట్ ఎన్నికలు మాత్రం జరపాల్సిందే. యా, గంగపురం వెంకరెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే. ఏం జరగబోతోంది? సరే, ఇవన్నీ ఓకే, చీరలు ఇస్తారా, బంగారం ఇస్తారా, స్కూటీలు ఇస్తారా ఇవ్వరా, అసలు రిజర్వేషన్లు ఇస్తారా, వచ్చేది ఉందా, మీరు ఇస్తారా, వాళ్ళు తెస్తారా, ఏం జరగబోతోంది? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, మీరు పెట్టినటువంటి చర్చ అనేటువంటిది ఏదైతే ఉందో, చీర ఎర అనేటువంటిది అది తప్పకుండా ఎన్నికలకు ముందు చేస్తున్నటువంటిది, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడనేది దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 బతుకమ్మ పండుగలు పోయినాయి. 2 బతుకమ్మ పండుగలలో ఎక్కడ మాట్లాడిన వాళ్ళు ఇవాళ చీర గురించి మాట్లాడుతున్నారు. మరి మానవతరాయ్ గారు అంటున్నారు చీర ఖరీదు 1000 రూపాయలు ఉంటుందని. అధికారపూర్వకంగా ప్రభుత్వం చెప్పిందా లేదా మరి నాకు తెలియదు. ఆ 1000 రూపాయలు వేస్తే దానికి సంబంధించిన బడ్జెట్ ఉందా లేదా అనేటువంటి విషయాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాణ్యత లేదు అనేటువంటి దాని కింద మహిళలు కొద్దిగా పెదవి విరిచినట్టుగా మనకు కనపడేటువంటి సందర్భాలు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు మహిళలు చీర కోసం ఉన్నారని నేను అనుకోవడం లేదండి. వీళ్ళు ఇప్పుడు పెడుతున్నటువంటిది ఏంది, ఏదో చీరలు ఉత్పత్తి చేయడం అనేటువంటిది ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇస్తాము, తర్వాత జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలలో ఎన్నికలు అప్పుడు వస్తాయి కాబట్టి అక్కడ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల కోణం లోపల ఆ చీరలు పంచేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో ఒక ప్రక్రియ మాత్రమే అని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. సరే, మంచిదే, చీరలు ఇస్తే అది ఏ రకంగా ఉంటే ఏంది అనేటువంటి చూద్దాం. నేనేమంటున్నా అంటే వాళ్ళ చీరలు అనేటువంటిది కూడా కాదు, మహిళలు వాళ్ళు చాలా చైతన్యవంతులు, పురుషుల కంటే కూడా బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అనేక సభలలో మాట్లాడింది ఏంటి అనేటువంటి దాని గురించి మరొకసారి ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉంది శ్రీకాంత్ గారు. ఆయన మాట్లాడింది లాస్ట్ డిసెంబర్ ఎన్నికలకు ముందు, అమ్మ, అక్క, చెల్లె, నాయనమ్మ, అమ్మమ్మ మీరు ఇప్పుడు తీసుకుంటే 2500 వస్తుంది, మేము వచ్చిన తర్వాత ఇస్తే 4000 వస్తుంది, ప్రతి మహిళకు మేము 2500 ఇస్తాం. ఇంట్లో కొట్లాడి భర్తతో కొట్లాడి మరి అమ్మగారింటికి పోవాలి, పుట్టింటికి పోవాలంటే మీకు బస్ కిరాయిలకు బస్సు ఫ్రీ ఉంది, 2500 మహిళలకు సంబంధించినటువంటిది మహాలక్ష్మి పథకం కింద. ఈ రకరకాలుగా మాట్లాడి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చీర ఇస్తా అంటే మహిళలు బాగా ఇచ్చినావు చీర, ఎవరు చీర గురించి ఆలోచిస్తారండి? నాకు అర్థం కాదు. చీరలు ఎవరు వాళ్ళు కొనుక్కునే, మీరు అన్నట్టు వాస్తవమే, చీరల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. యూరియా గురించి ఆలోచిస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, డెలివరీస్ గురించి ఆలోచిస్తున్నారు, పౌష్టికాహారం, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం ఆలోచిస్తున్నారు. సో ఇట్లా రకరకాల సమస్యలున్నాయి. కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి ఆలోచిస్తున్నారు, ఇస్తున్నారు, ఇవ్వట్లేదని కాదు, షాదీ ముబారక్లు కళ్యాణ లక్ష్మి. కాకపోతే సమయానికి వస్తున్నాయా? మొన్న ఈ మధ్యలో ఎక్కడో నేను ఒక పోస్ట్ చూసాను, పెళ్ళైన తర్వాత ఒక బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా తీసుకుంటున్నారు. తీసుకోవడం తప్పు కాదు, కానీ ఏ టైంకి అందుతున్నాయి, అందే టైంకి అందుతున్నాయా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. సో ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల బేస్ గానే ప్రతి జరుగుతుంది తప్ప పరిపాలన బేస్ గా ఏమైనా కనిపిస్తోందా అన్నదే ఒక డౌట్ కనిపిస్తోంది. ఇప్పుడు ఒకటి నేను ఒక మాట చెప్పి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు రేపు డిసెంబర్కి వచ్చేటప్పటికి 7వ తారీఖు వచ్చేటప్పటికి 24 మాసాలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 24 ఇంటూ 2500 ఇస్తే ఒక్కొక్క మహిళకు 60,000 రూపాయలు రావాలి. ఏది 2500 ఇస్తామన్నారు కదా, మహిళకి ఇస్తామన్నారు కదా, మరి అది చర్చకు వస్తుంది కదా, ప్రతిపక్ష పార్టీ తీసుకొస్తాయి కదా. మీకు చీర ఇస్తుండమ్మా వాస్తవానికి 60,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది వస్తుంది. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటిది 4,000 అని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు. అవి ఏమి లేకుండా చీర ఇస్తే సరిపోతుంది అని ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లయితే అది పొరపాటు. కాబట్టి అసలు ఎన్నికలు జరుగుతాయా జరగదా అనేటువంటిది నాకు ఇప్పటికీ అనుమానాలే ఉన్నాయి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలు కూడా ఇప్పుడు ఏ రకంగా 42% ఇస్తా ఉన్నారండి. దాని మీద ఆల్రెడీ పార్టీ పరంగా ప్రకటిస్తున్నారు, పార్టీ పరంగా ఇస్తామని అంటున్నారు. సో సర్పంచ్ పార్టీ పరంగా ఇస్తున్నారు. ఇచ్చి ఏం చేస్తారు అక్కడ? పార్టీ పరంగా ఇచ్చి మీరు బీసీలకు 42% ఇస్తారు. అక్కడ మిగతా పార్టీలు బీసీలు నిలబెట్టాలని రూల్ ఏం లేదు. మేము ఇచ్చిన టికెట్ దగ్గర మీరు అగ్ర కులాలను ఆర్థికంగా సామాజికంగా బలపడిన వర్గాలను మీరు పెట్టొచ్చు, మేము అదే చేయొచ్చు. ఆఖరికి వచ్చే వాళ్ళకి ఏంది, ఆ ఎన్నికయ్యేటువంటి బీసీలను ఎన్నుకోకుండా పద్ధతి అనేటువంటిది చేసేటువంటి ఒక కుట్ర దీంట్లో ఉన్నదేమో అనేటువంటిది స్పష్టత ఎక్కడ ఉందండి? మీరు అనుకుంటున్నారా ఇప్పుడు అంత ఈజీ అనేది? వాళ్ళు ఇచ్చిన సీటు దగ్గర, బీసీలకు ఇచ్చిన సీటు దగ్గరనే మిగతా పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ నిలబెట్టాలని లేదు కదా. మేము ఇచ్చిన దగ్గర వాళ్ళు కూడా అదే పద్ధతి రాదు కదా. ఏం జరుగుతుందో అనేటువంటిది అంతా అట్లా జరిగే వ్యవహారం అయినట్టయితే ఇప్పటికే జరగాల్సినటువంటిది అట్లా అంత ఉండదు అది. కాబట్టి ఇదంతా ఏం చేయాలనో అర్థం కాక కుర్తిలో పడ్డ ఎలుకలాగా కాంగ్రెస్ పార్టీ స్థానిక మీరు అట్లా అనుకుంటున్నారు అంటే వెంకరెడ్డి గారు, మీరు అట్లా అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి అది లేదు. మేము జూబ్లీహిల్స్ లో గెలిచినాం,
మొత్తం ప్రజాపాలన, ప్రజలు మమ్మల్ని మీరు హక్కున చేర్చుకుంటున్నారు, ఖచ్చితంగా ఇదే మోకాలో మేము గ్రామ పంచాయతీ పోతాం, గెలుస్తాం, కోర్టులో కొంత మెలుకున్నది కాబట్టి రిజర్వేషన్ల కోసం అవుతున్నారు తప్ప అది కూడా గెలుస్తాం, స్థానిక సంస్థలకు వెళ్తాం అన్నటువంటి ధోరణిలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు ఎక్కడ ఒక కన్ఫ్యూజ్ ఎన్నిక- అవుతున్నట్టున్నారు. నేను ఏం కన్ఫ్యూజ్ అయితే లేను. జూబ్లీహిల్స్ లో ఏం గెలిచినారు, ఎట్లా గెలిచినారు, ఏ రకంగా గెలిచినారు అనేటువంటి దాని గురించి చర్చకు నేను పోదలుచుకోలేదు. ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఉన్నది. గతంలో ఓడిపోయినారు, అనేక సీట్లలో డిపాజిట్లు దక్కకపోతే మరి ఆ పార్టీ పోయిందా, కాంగ్రెస్ పార్టీ పోయిందా? అట్లా కాదు కదా. జూబ్లీహిల్స్ లో గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1,20,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయండి, 60% ఓట్లు వేసిండ్రు, దానికి 60,000 ఓట్లు వాళ్ళు వచ్చిన మాట వాస్తవము. ఇక బీసీ అది ఇది అనేటువంటి కోణంలో కొంత వస్తే వచ్చి ఉంటుంది, గెలిచి ఉంటుంది, అది పెద్ద విషయం కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు, నా దృష్టిలో బీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు ఏం రాలేదు అక్కడ. ఎంత గెలిచిందండి? ఇంతకు ముందు గెలిచినప్పుడు, మనం గెలిచినప్పుడు అతను 84,000 ఓట్లతో గెలిచినాడు. ఇప్పుడు వాళ్ళకి ఎంత వచ్చింది? 74,000 ఓట్లు వచ్చింది. అది చర్చ కాదు ఇక్కడ. ఆ ఒక్క సీటుతో గెలిస్తే మొత్తం అంతా దేశం అంతా గెలుస్తామని అనుకున్నట్టయితే అది చాలా పొరపాటు. ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ఉంటుంది, ఎక్కడ పరిస్థితులు అక్కడ ఉంటాయి. హైదరాబాద్ లో జరిగే ఎన్నిక వేరు, గ్రామాలలో జరిగేటువంటి ఎన్నికలు వేరు. ఒక ఎన్నికతోనే ఇక మొత్తం మేమే గెలిచిపోతాం మొత్తం అని ఎవరు మేమనుకోవద్దు, వాళ్ళు అనుకోవద్దు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనుకోవద్దండి. చూడాలా ఇంకా కొంత ఏం జరుగుతుంది అనేటువంటిది చర్చ ప్రజల్లో జరుగుతున్నది. అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవము. అక్కడ మైనార్టీ 4 లక్షల ఓటర్లలో 1,20,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయండి. ఇంకా వేరే వాళ్ళు గెలిచే పరిస్థితి ఎక్కడ వస్తుందండి? జరిగింది మొన్న అక్కడ జరిగినటువంటి పరిస్థితుల కూడా కొన్ని ఓట్లు బీఆర్ఎస్ కు పడ్డాయా పడలేదా, ముస్లింలకు సంబంధించినటువంటి ఓట్లు, అది చర్చ ఉన్నటువంటిది. కాబట్టి ఆ ఒక్క దాంతోనే ఏదో అయిపోతుంది అనేటువంటి చర్చ వస్తుంది కదా. ఇప్పుడు 60,000 రూపాయలు ఓడి ఇవ్వాలి, అవును, 60,000 రూపాయలు ఇవ్వాలి కదా మహిళలకు. ఆఫ్ కోర్స్, అవును. మరి అదే రాదా, చర్చకు రాదా? అంటే ఈ ఒక్క 60,000 కాదు, ఇంకా చాలా చర్చలు వస్తాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పోతాయి. నన్ను అడిగితే ఒక అసెంబ్లీ ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికలే చాలా పెద్ద ఎన్నిక. నేనేమంటున్నా అంటే శ్రీకాంత్ గారు, మేము తప్పకుండా మేము చెప్తాం కదా, చూడమ్మా 60,000 రూపాయలకు బదులుగా ఓ చీర ఇచ్చినాడు, పనికి వచ్చిందో పనికిరాని చీర ఒకటి ఏమొస్తుందో తెలియదు, 1,000 రూపాయలు అంటున్నాడు మానవతర గారు. అది అఫీషియల్ కాదో నాకు తెలియదు, అది అఫీషియల్ గా అయితే చెప్పినట్టయితే లేదు. ఒకవేళ సబ్జెక్ట్ కరెక్షన్ మీకేమైనా ఐడియా ఉంటే మీరు చెప్పండి. 1,000 రూపాయలు చీర ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారా లేదా? రేట్ గురించి మాట మీద ఒక నిమిషంలో ముగిస్తాను శ్రీకాంత్ గారు. ముఖ్యమంత్రి గారి మాట మీద నమ్మకం అనేటువంటిది తెలంగాణ సమాజంలో లేదు. ఒక్కటే ఆయన చేసింది, మహిళలకు బస్సు ప్రయాణం అనేటువంటిది జరిగింది. అది కూడా బస్సులు తగ్గించింది, అది వేరే సంగతి. రోజు పురుషులు మహిళలను కొట్లాట అవుతుంది. సరే, మంచిదే, కాదని నేను అంటలేను. ఇప్పుడు ఆ నమ్మకం ఎవరి మీద ఉందండి? ఎవరు చచ్చిపోతున్నారు? పెన్షనర్స్ 26 మంది చచ్చిపోయారండి. ఉద్యోగం చేసి పెన్షనర్ చచ్చిపోతారండి. చాలా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పెన్షనర్లు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడాలు, నేనేమంటున్నా, చాలా ఉన్నాయి. మీరు ఒక మాట చెప్తే, నేను రైతు భరోసా ఉందా లేదా ఎవడు చెప్పాలి? ఇప్పుడు రెండు ఎగ్గొట్టినారు, ఇప్పుడు ఇస్తారా ఇయ్యరా, ఎప్పుడు ఇస్తారు, ఏది ఇస్తారు, ఏది లెక్క ఎవడు చెప్పాలండి? ఓట్లు అంతే ఈజీగా మీరు చీర ఇస్తే, ఓ రైతు ఇంట్లో భార్యకు చీర ఇస్తే ఓటేస్తాడు అనుకుంటారు వాళ్ళు. దీని వెనకాల ఇంకా చాలా ఉన్నాయి. చీరతో కవర్ చేస్తే ఓటు పడుతుంది అనుకుంటే అది చీరతో 1,000 రూపాయలు 500 600 చీరతో కవర్ చేస్తే ఓటేస్తారా? పడే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. సో ఆ డౌట్ తోటే బహుశా ఎన్నికలు కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తున్నారేమో. ఆ 3,000 కోట్లు ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. మోరోవర్ స్థానిక సంస్థల విషయంలో కూడా కొంత తాత్సారం నడుస్తుంది, దానికి కోర్టు లింకులు ఉన్నాయి. మాట్లాడదాం. జయరామ్ గారు, జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సో ప్రభుత్వం ముందుకు పోతుందా పోదా? ఒకటి, గ్రామ పంచాయతీలకు పోతుంది అర్థమవుతోంది. సో మహిళా ఓటర్లే కీలక